దేవునికి స్తోత్రం. మహిమ ఘనత ప్రభావము దేవాదేవునికి చెల్లును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఒకసారి మనం అందరం కూడా సభాత దినములో దేవుని మందిరంలో చేరి ఈ రీతిగా దేవుని ఆరాధించి కనపరచడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ ధన్యకరమైనటువంటి సమయాన్ని బట్టి దేవాదేవునికి స్తోత్రాలు, వందనాలు. మరి వరకు నడిపించినటువంటి సహోదరుడు వేణుగోపాల్ గారికి వందనాలు. ప్రభు సన్నిధి పట్ల ఆశ కలిగి ప్రభు పాదాలు చెంది చేరినటువంటి ప్రియ విశ్వాసులైన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నా. అందరికీ వందనాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రత్యేకంగా ఈ యొక్క పండుగలు అనేటువంటి ఇశ్రాయేలీయుల యొక్క ప్రధాన పండుగలను జ్ఞాపకం చేసుకుంటూ ఆ పండుగల యొక్క నిజ స్వరూపమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో నెరవేర్పులను మనము ధ్యానం చేస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, మరి గత వారములలో చక్కగా దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుంటూ మరి క్రీస్తు అను పస్కా పశువు మన కొరకు వధించబడెను అనేటువంటి ఆ యొక్క అంశము మీద మొట్టమొదటి పస్కా పండుగ గురించి మనము ధ్యానం చేస్తాం. గత ఆదివారం కూడా పులియని రొట్టెల పండుగ, పొంగని రొట్టెల పండుగ, దీని గురించి మనం ధ్యానం చేస్తాం. రక్షణ తీసుకోవడం అనేటువంటిది ప్రాముఖ్యత అయినను అంతకంత ప్రాముఖ్యం ఏమిటంటే ఆ రక్షణను అంతము వరకు కొనసాగించడం అనేటువంటిది, చివరి వరకు కొనసాగించడం అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటిది. అందుకే వారు 7 దినాలు ఆ యొక్క పండుగను ఆచరించాలి అనేటువంటి విషయాలను మనము నేర్చుకుని ఉన్నాము. దేవుని బిడ్డరా, ఈ దినాన్ని 3వ పండుగ, ప్రథమ ఫలముల పండుగ. ఈ ప్రథమ ఫలముల పండుగ అనేటువంటి దాని గురించి మరి దినాన్ని మనము కొన్ని ఆధ్యాత్మిక సత్యాలను మనం నేర్చుకుందాం. లేవియ కాండము 23వ అధ్యాయంలో ఈ పండుగలు అనేటువంటి వాటి గురించి మనము చూస్తున్నాం. లేవియ కాండము 23వ అధ్యాయము 9వ వచనం నుండి కూడా ఈ విషయాన్ని మనం చూస్తున్నాం. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, నేను మీకు ఇచ్చిన దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనము యాజకుని యొద్దకు తేవాలను. యెహోవా మిమ్మల్ని అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దాన్ని అల్లాడింపవలెను. మీరు ఆ పనను అర్పించు దినమున నిర్దోషమైన ఏడాది పొట్టేలును యెహోవాకు దహన బలిగా అర్పింపవలెను. దాని నైవేద్యము నూనెతో కలిసిన 2 10వ వంతుల గోధుమ పిండి, అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. దాని పానార్పణము 1 పావు ద్రాక్షారసము. మీరు మీ దేవునికి అర్పణము తెచ్చు వరకు ఆ దినమెల్లా మీరు రొట్టె ఏమి, వేలాలేమి, పచ్చని వెన్నులేమి తినకూడదు. ఇది మీ తరతరములకు మీ నివాస స్థలములలో నిత్యమైన ఖర్చుల. ఇది ప్రథమ ఫలముల పండుగ.
ఈ విధముగా ఇశ్రాయేలు ప్రజలు ఈ యొక్క పండుగను వారు ఆచరించేటువంటి వారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పండుగలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే, మొట్టమొదటిగా ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. ఇక్కడ ఈ మాటను మనము ఆలోచన చేసినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు వారు అరణ్య యాత్రలో వారు ఉన్నారు. ఈ మాట దేవుడు చెప్తున్నప్పటికీ వారు కనాను దేశానికి వెళ్ళారా వెళ్ళలేదా? వెళ్ళలేదా? వెళ్ళలేదు. వారు కనాను దేశానికి వారు వెళ్ళలేదు. ఇంకా ఐగుప్తు దాటిన తర్వాత, ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి వారు దాటిన తర్వాత వారు ఇంకా కనాను దేశానికి వెళ్ళలేదు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారు అరణ్య యాత్ర మొదలైంది. ఈ అరణ్య యాత్రలో దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో నేను మీకు ఇచ్చిన దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇంకా వారు కనాను దేశంలో వారు ప్రవేశించలేదు. వారు ఇంకా పంటను వేయలేదు, విత్తనాలను చల్లలేదు, పంటను సేద్యపరచలేదు. కానీ దేవుడు అంటున్నాడు, మీ యొక్క పంటలో మొదటి పనను మీరు తీసుకుని వచ్చి యాజకుని దగ్గరికి తీసుకొని రావాలా. ఒక పనను మీరు అట్లాగ పట్టుకొని, అంటే ఎవరి గుప్పిలకు ఎవరి చేతికి ఎంత వస్తుందో ఆ పంటలో దాన్ని అలా పట్టుకొని ఆ మొదటి పనను తీసి తెచ్చి యాజకుని యొద్దకు మీరు ఇవ్వాలి. యాజకుని యొద్దకు తేగానే యాజకుడు ఏం చేస్తాడంటే, యాజకుడు దానిని అల్లాడించి, దేవుని యొక్క పరిశుద్ధ మందిరంలో దాన్ని అల్లాడించి దానిని దేవునికి అర్పిస్తాడు. ఇక్కడ ఇంకా వారు పంట వేయలేదు, ఆ పంటను సేద్యపరచలేదు, ఆ పంట ఇంకా వారి చేతికి రాలేదు. కానీ దేవుడు ముందుగానే ఈ విషయాన్ని వారికి బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇందులో ఒక ప్రాముఖ్యమైనటువంటి దేవుని యొక్క వాగ్దానము అనేటువంటిది కనబడుతూ ఉంది. వాగ్దానము అనేటువంటిది మనకి అక్కడ కనిపిస్తూ ఉంది. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, మీరు ఇంకా అరణ్యంలో ఉన్నారు అని మీరు అనుకోవద్దు. మీరు ఇంకా ప్రయాణంలో ఉన్నారనేటువంటి మాటతో మీరు ఆగిపోవద్దు. ఇదిగో మీరు ఖచ్చితంగా కనాను దేశంలోనికి మీరు వెళతారు. కనాను దేశంలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు పంటని సేద్యపరుస్తారు. ఖచ్చితంగా దేవుడు మీ పంటను ఆశీర్వదిస్తాడు. మీకు తగిన సమయంలో ఆయన వర్షాలను కురిపిస్తాడు. తగిన ఋతువులను ఆయన మీకు అనుగ్రహిస్తాడు. ఇదిగో మీరు వేసేటువంటి పంట సమృద్ధిగా పండుతుంది. మీకు కరువు అనేటువంటిది ఉండదు. గొప్ప ఆశీర్వాదం అనేటువంటిది దేవుడు మీకు ఇవ్వబోతూ ఉంటున్నాడు. గొప్ప దీవెన అనేటువంటిది దేవుడు మీకు ఇవ్వబోతూ ఉంటున్నాడు అనేటువంటి ఒక వాగ్దానముతో కూడినటువంటి మాటలను దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ముందుగానే తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ముందుగానే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి వాగ్దానము చేస్తూ ఉంటూ ఉన్నాడు. ఎందుకు ఇశ్రాయేలు ప్రజలరా,
మీరు పంటను పండిస్తారు, అది సమృద్ధిగా పండబోతూ ఉంది, అది దీవెనకరంగా ఉండబోతూ ఉన్నది. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా మనము కూడా యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి కొనసాగుతూ ఉంటున్నప్పుడు దేవుడు మనలను సమృద్ధికరమైనటువంటి ఆశీర్వాదములతోనే ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా. ఆయన త్రోవలలో నీవు నడిచినప్పుడు, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు, ఆయన ఆజ్ఞలను నీవు పాటించినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు కరువు లేకుండా సమృద్ధికరమైనటువంటి ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను నడిపిస్తాడండి. దేవుని వాగ్దానాలు ఎప్పుడు కూడా అవి తప్పిపోవు. అవి సున్నైనను పొల్లైనను కూడా అవి తొలగిపోవు. ఇంకా వారు అరణ్యంలోనే ఉన్నారు. వారి కంటికి ఏమీ కనబడటం లేదు, వారి పంట కనబడట్లేదు, వారి పొలాలు కనబడట్లేదు, వారు సేద్యపరచడం మొదలు పెట్టలేదు, ఏమీ లేదు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఇక్కడ వారికి ఒక గొప్ప వాగ్దానము దొరుకుతూ ఉంటున్నది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినటువంటి వాడు. ఈరోజు నీవు ప్రభుని అంగీకరించిన తర్వాత నీ హృదయానికి నెమ్మది దొరుకుతుంది, శాంతి దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది. అంత మట్టుకే కాదు కానీ కరువు లేనటువంటి సమృద్ధికరమైనటువంటి ఆశీర్వాదము దేవుడు నీకు దయచేస్తాడు. నీవు అరణ్య యాత్రలో నీవు నడుచుకుంటూ వెళ్ళవలసిందే. ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశం వరకు నీవు ప్రయాణం చేస్తూ ఉంటున్నప్పుడు ఆ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు వచ్చినప్పటికీ కూడా దేవుడు మరలా నిన్ను సమృద్ధికరమైనటువంటి దేవుని ఆశీర్వాదాలతో నింపబోతా ఉన్నాడు. 10 దినములు నీకు శ్రమ కలిగినను నీవు అంతము వరకు నీవు నమ్మకముగా ఉండు, దేవుడు ఖచ్చితంగా నీకు జీవ కిరీటాన్ని ఆయన ఇస్తాడు. ఒక విశ్వాసానికి సూచనగా మీరు నమ్మండి, మీరు విశ్వసించండి. ఇదిగో ఒకానొక దినాన్ని మీ యొక్క పనులు పైకి లేపబడతాయి. సమృద్ధికరమైనటువంటి ధాన్యం నేను ఇవ్వబోతూ ఉన్నాను. అప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా? ఆ మొదటి పనును, ఆ ఫస్ట్ వచ్చేటువంటి ఫీస్ట్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్ అంటారు ఈ పండుగ ఇంగ్లీష్ లో. మొట్టమొదటిగా వచ్చేటువంటి ఆ యొక్క పనును మీరు చేత్తో అట్లాగ పట్టుకొని వచ్చి యాజకుని యొద్దకు తీసుకునేటువంటి ఆ గొప్ప వాగ్దానాన్ని నేను చేస్తూ ఉన్నాను. మీరు విశ్వసించండి, మీరు నమ్మండి. సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాన్ని మీకు ఇవ్వబోతున్నాను. పస్తులు లేనటువంటి ఆశీర్వాదాన్ని నేను మీకు దయచేయబోతున్నానని చెప్పి మీరు వెళ్తారు, పండిస్తారు, తింటారు. ఖచ్చితంగా సమృద్ధికరమైనటువంటి ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ దేవుడు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ యొక్క వచనం లేఖన భాగంలో మరి యొక్క విషయాన్ని కూడా మనము గమనించినట్లయితే ఆ 14వ వచనంలో ఒక మాట కనబడుతుంది. 11వ వచనం, యెహోవా మిమ్మల్ని అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనము అల్లాడించవలెను. విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడించవలెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ పన అనేటువంటిది ఎవరి చేతికి అది సమృద్ధిగా అది దొరుకుతుందో ఆ ఒక పనను తీసుకుని వచ్చి యాజకుని చేతిలోనికి తేవాలి. పంటంతా కాదు సుమా, పంటంతా కాదు. పంటంతా సమకూర్చిన తర్వాత తెచ్చేటువంటి భాగము 50 రోజుల తర్వాత. ఫస్ట్ పనమత్తుకే ఈ ప్రథమ ఫలముల పండుగలో దేవుడు తీసుకుంటామన్నాడు. నీవు మళ్ళా పంటంతా కోయడానికి వీల్లేదు, పంటంతా కోయడానికి వీల్లేదు. పంట కొయ్యడానికి ముందు ఫస్ట్ ఫ్రూట్ అంటే మొదటి పనును ఆ చేతితో నీవు పట్టుకొని ఆ ఫస్ట్ పనును నీవు ఎక్కడ తేవాలా?
దేవుని సన్నిధికి నీవు తేవాలా, అది యాజకుని చేతిలో నీవు పెట్టాలి. ఈ పంట అంతా ఎప్పుడు కొయ్యాలి అంటే ఇక్కడ రాయబడి ఉంది చూడండి. అక్కడ ఒక మాటని మనము గమనించినట్లయితే, యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను ఫస్ట్ ఏం చేయాలంటే, నీ పంటను తెచ్చి ఫస్ట్ పంటను తెచ్చి దేవుని దగ్గర నేను పెట్టాలి. ఫస్ట్ పనం యాజకుడు దాన్ని అల్లాడించాలా, దేవుడు దానిని అంగీకరించాలా. నీలో స్వార్థము, అసూయ, ద్వేషము, పగ, ప్రతీకారము, మరి ముఖ్యముగా తప్పుడు వ్యాపారాలతో, తప్పుడు క్రియలతో సంపాదించినటువంటి సంపాదన, ఇదంతా కూడా దేవుడు అంగీకరించడు. నీవు ఇచ్చేటువంటి అర్పణ కూడా అది నీవు పరిశుద్ధముగా ఇస్తున్నావా, నీ చేతులు పరిశుద్ధముగా ఉంటూ ఉన్నాయా, నీ కష్టము చేస్తున్నావు, నీవు సంపాదిస్తున్నావు, నీ సంపాదన అంతా కూడా ఏ విధముగా ఉన్నది అనేటువంటిది పరిశీలన చేస్తాడు. నీవు ఫస్ట్ పని దేవునికి ఇవ్వాలి. ఆ పని ఇచ్చేటప్పుడు దేవుడు దానిని అంగీకరించాలి. అంగీకరించేటువంటి సమయంలో దేవుడు మరొక కండిషన్ చెప్తున్నాడు. నీవు ఆ పన ఆ విశ్రాంతి దినములో తీసుకొచ్చేటంత వరకు కూడా నువ్వేం చేయకూడదంట. ఆ కింద చూడండి ఒకసారి 14వ వచనము, మీరు మీ దేవునికి అర్పణ తెచ్చు వరకు ఆ దినమెల్లా మీరు రొట్టెయే గాని, పేలాలే గాని, పచ్చని వెనులే గాని తినకూడదు. అది నువ్వు మొత్తం అంతా చేసేసుకున్న తర్వాత దేవుని దగ్గర తేవడం కాదట. ఫస్ట్ దేవునికి ఆ పన తాలూకా ఆ ఫస్ట్ పన దేవుని దగ్గరికి ఖచ్చితంగా నువ్వు తేవాల్సిందే. అంతేగాని దాంతో ముందుగా నువ్వు రొట్టెలు చేసేసుకోవడం, ముందుగా దాని పేలాలు అంటే తెలుసు కదా, పేలాలు మన లైక్ పాప్కార్న్ టైపు ఏమంటే ఇవి చేసేసుకోవడం, దాంతో నానా రకాలైనటువంటి వంటలు చేసేసుకోవడం, ఇవన్నీ చేసుకున్న తర్వాత అప్పుడు దేవుడు గుర్తుకు రావడం ఏమంటే అది కాదు. కొంతమంది సహోదరులు ఉంటూ ఉంటారు. వారికి రాబడి రాగానే ఏం చేస్తూ ఉంటారు, ఇది దేవునిది ఏమంటే అని చెప్పి దేవునికి చెందవలసినటువంటి దాన్ని. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, కరెంట్ బిల్ అయిపోయిందా, ట్యాక్స్ అయిపోయిందా, ఇంకా పాలు బిల్లు అయిపోయిందా, డిమార్ట్కి వెళ్ళి షాప్ చేసేసామా, ఇంట్లో వస్తువులన్నీ తెచ్చేసామా, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆ మిగులు తగులు ఉంటది కదా, ఈ మిగులు తగుల్లో అప్పుడు దేవునికి వేద్దాంలే. అందుకే కొంతమంది దర్శనభాగాలు 3వ వారంలో కూడా వేసినటువంటి వారు ఉన్నారు. కొంతమంది 3-4 వారాల వరకు కూడా గడిచిపోతూనే ఉంటది అన్నమాట. దేవుడు అంటున్నాడు, ఫస్ట్ పన దేవుని సన్నిధికి తేవాలి. పన మాత్రమే సుమా. నీకు దేవుడు అక్కడ చెప్తున్నాడు, మొత్తం పంట అంతా తెచ్చిమని చెప్పట్లా. ఫస్ట్ పన, మొట్టమొదటి పన దేవుని దగ్గర నీవు పెట్టాలి. ప్రియమైనటువంటి దేవుడు, అప్పుడు మీరేమి తినడానికి వీల్లేదు, ఏ విధమైనటువంటి ఆహారం తినడానికి. ఇది మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి తరతరాలకు కూడా ఇది ఒక నిత్యమైనటువంటి కట్టడగా మరి ఇక్కడ దేవుడు వారికి చూపిస్తున్నాడు. ఇప్పుడు ఇది అయిన తర్వాత, దేవుడు అంగీకరించిన తర్వాత, అప్పుడు నువ్వేం చేయాలి, వెళ్ళి పొలం మొదలు పెట్టాలి. అంటే కోత పండుగ ఏమంటే మనం చెప్తూ ఉంటాం కదా, కోత పండుగ. పంటంతా సమృద్ధి అయిపోతుంది కదా. నీ ఫస్ట్ పంట తెచ్చావు ప్రథమ ఫలముల పండుగలో, తర్వాత నువ్వేం చేయాలంటే మొత్తం అంతా కోత కోయడము అప్పుడు మొదలు పెట్టాలా. అప్పుడు నీ పంటను సమృద్ధిగా నీవు సమకూర్చుకున్న తర్వాత 50 రోజుల తర్వాత అప్పుడు నీవు యొక్క కోత పండుగ, పెంతెకోస్తు పండుగ అనేటువంటిది మనం ఆ తర్వాత మనం చూస్తాం. ఇది మొట్టమొదటిగా ఇది ఒక గొప్ప వాగ్దాన పండుగ. హల్లెలూయా. విశ్వాసంతో కూడినటువంటి వాగ్దాన పండుగ.
ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు నా సొత్తు. హల్లెలూయా. మీరు నా సొత్తు అంటున్నాడు ఆయన. దేవుడు మీకు ఎప్పుడు అన్యాయం చేయడు. సమృద్ధికరమైనటువంటి ఆశీర్వాదాలే ఆయన యొద్దకు వచ్చినటువంటి వారికి దొరుకుతాయి. కాకపోతే నీవు అరణ్య మార్గంలో నీవు ప్రయాణం చేయాలి. నీవు అరణ్య మార్గంలో ప్రయాణం చేసినప్పుడు దేవుని మీద నీవు సనగడము గాని, దేవుని మీద నీవు గొనగడము గాని. ఏమంటే అరణ్య మార్గంలో ఎంతమంది రాలిపోయారు? ఇశ్రాయేలు ప్రజల్లో చాలా మంది సనగడం వల్ల. ఎందుకు శనిగారు? మాకు తిండి లేదే, మాకు బట్ట లేదే, మాకు అది లేదే, ఇది లేదే అని దేవుని మీద సనగడం వల్ల, దేవుని మీద తిరుగుబాటు చేయడం వల్ల, మరికొంతమంది బొమ్మలను పూజించడం వల్ల, మరికొంతమంది అనేక విధాలైనటువంటి పాపము, వ్యభిచారము, పాపముతో నిండిపోవడం వల్ల వారు అరణ్య మార్గంలోనే వారు రాలిపోయారన్నమాట. నేనంటలే, పరిశుద్ధ గ్రంథంలోనే దేవుడు లిఖించేది మార్గ మధ్యంలో అనేకులు రాలిపోయారని. ఈ అరణ్య మార్గంలో నీవు జాగ్రత్తగా ప్రభు మీద నీ విశ్వాసంతో నీ జీవితాన్ని కొనసాగించినట్లయితే ఇదిగో రాబోతూ ఉన్నది కనాను అనేటువంటి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశాన్ని నీ కొరకు సమృద్ధిగా సిద్ధపరచి ఉంచాడు. అప్పుడు నీ పంట పండబోతా ఉంది. అప్పుడు నీకు సమృద్ధికరమైనటువంటి ఆశీర్వాదం రాబోతూ ఉంది. నీవు కోత కొయ్యబోతా ఉన్నావు. సమృద్ధికరమైనటువంటి ఆశీర్వాదాలను పొందుకోబోతూ ఉన్నావు. హల్లెలూయా. ఇది ఈ పునరుత్థాన పండుగ అనేటువంటి ఒక వాగ్దానంతో కూడినటువంటి పండుగ ఇది. దేవుడు మనందరికీ వాగ్దానం చేసి భయపడొద్దు, దిగులు పడొద్దు, కృంగిపోవద్దు, అదరిపోవద్దు. మన దేవుడు మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడే, తలగా ఉంచేటువంటి దేవుడే తప్ప మనల్ని తోకగా ఉంచేటువంటి దేవుడు కాదు. ఆయన నమ్మిక ఉంచు. కాకపోతే నీ విశ్వాస యాత్ర నమ్మకముగా, పరిశుద్ధముగా, యథార్థముగా నీవు కొనసాగించు. ఏదో నామకార్థ భక్తి, నామకార్థ క్రైస్తవులు, నామకార్థ విశ్వాసులుగా నీవు ఉన్నట్లయితే ఏ విధమైనటువంటి ప్రయోజనాన్ని నీవు సంపాదించలేవు. ఏమిటువంటి దేవుని బిడ్డరా, దేవుడు గొప్ప వాగ్దానాన్ని ఈ పునరుత్థాన లేదా ఈ ప్రథమ ఫలముల పండుగలో దేవుడు అనుగ్రహిస్తూ ఉంటూ ఉన్నాడు. రెండవ విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే, ఈ ప్రథమ ఫలముల పండుగలో ప్రత్యేకంగా ఇది 3వ దినాన వచ్చేటువంటి పండుగ. మొదటి పండుగ పాస్కా పండుగ. దేనికి సాదృశ్యము అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క బలియాగానికి సాదృశ్యము. రెండవ పండుగ పులియని రొట్టెల పండుగ. ఇదిగో నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయు అనేటువంటి వాక్యాధారముగా అది యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సమాధిని సూచిస్తున్నది. 3వ పండుగ ప్రథమ ఫలముల పండుగ. ఆ విశ్రాంతి దినము గడిచిన తరువాత మరుసటి దినాన వచ్చేటువంటి పండుగ ప్రథమ ఫలముల పండుగ. ఏమైనటువంటి దేవుని బిడ్డరా, ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇది మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పునరుత్థానాన్ని చూపిస్తున్నటువంటి పండుగ. పునరుత్థానము అంటే ఈ రోజు మనకి ఈస్టర్ వచ్చేసింది కదా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ఆనందం ఉన్న వారికి ప్రతి ఆదివారము ఈస్టరే అండి. ప్రతి ఆదివారం కూడా ఈస్టర్, ప్రతి ఆదివారం కూడా పునరుత్థాన పండుగే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రథమ ఫలముల పండుగ మొట్టమొదటిగా వాగ్దాన పండుగగా కనబడుతుంది. రెండవదిగా ఇది యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పునరుత్థానాన్ని సూచిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు వారు 3వ దినాన్ని ఆయన సమాధి నుండి ఆయన తిరిగి లేచి ఉన్నారు. హల్లెలూయా. ఆయన ఎందుకు లేచి ఉన్నారు అనేటువంటిది గత ఆదివారం మనం జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. ఆయన పునరుద్ధానుడైనటువంటి దేవునిగా, ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు కాబట్టి ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గత
ఆదివారం మనము నేర్చుకోవడము జరిగి ఉన్నది. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక ఈరోజు మూలవాక్య భాగముగా చదువుకోవడం. బైబిల్ తెచ్చినటువంటి వారందరూ కూడా తెరవండి, తెరిచి చదవండి. 15వ అధ్యాయము 20వ వచనము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప గిఫ్ట్ ఏంటంటే పునరుద్ధానం అండి. పునరుద్ధానము. నీవు అనుకోవచ్చు, యేసు దగ్గరికి వచ్చాను రా బాబు, నాకు ఈ బంగారం లేదు, ఇల్లు లేదు, లేదా ఇది లేదు, అది లేదు, నీవు బాధపడటానికి వీల్లేదని. యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చినందుకు నీకు పునరుద్ధానం అనేటువంటి గొప్ప భాగ్యము ఆయన నీకు అనుగ్రహించి ఉన్నాడు. లేకపోతే నీవు నరకానికి పోవాల్సిందే. ఈ లోకంలో చాలా మంది పుట్టారు. పుట్టిన వాడు ప్రతి ఒక్కడు అక్కడ రాయబడి ఉంది కదా. తర్వాత మనుష్యుని ద్వారా మరణము వచ్చును కనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగిన. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడతారు. ఇప్పుడు కూడా ఇట్లాగా ఇప్పుడు అంతిమయాత్ర వాహనాలు ఎక్కువైపోయాయి కదా, అంతిమయాత్ర బళ్ళు ఎక్కువైపోయాయి. ఆ జ్ఞానపురం కాన్వెంట్ జంక్షన్ రోడ్డుకు అటు ఇటు అవే బళ్ళు, పార్కింగ్ ఏరియా అక్కడ. అందులో ఈ మధ్య మైకులు కూడా పెడతా ఉన్నారు. అందులో స్వరాలు వస్తూ ఉంటాయి. పుట్టినవాడు గిట్టగా మానడు, పుట్టినవాడు గిట్టగా మానడు. ప్రతి ఒక్కరికి కూడా మరణం అనేటువంటిది తథ్యం. ప్రతి ఒక్కరు కూడా మరణించవలసిందే. ఎవడు కూడా అతీతుడు కాదు. కాకపోతే ముందు వెనక హూ ఇస్ నెక్స్ట్ అంతే కదా. మరణం ఎప్పుడు అంటదట, హూ ఇస్ నెక్స్ట్ అంటదట. అంతేగాని నువ్వు అమ్మో నేను ఈ లైన్ లో ఉన్నా వెనక్కి వెళ్ళిపోతానని అనవు కదా. అదే ఏ రేషన్ షాప్ దగ్గర, బియ్యం దగ్గర, ఏ కిరాణా కొడుతారు అనుకో, ఏం చేస్తావు? ముందుకు వెళ్ళిపోవాలనుకుంటావు. అదే మరణం అనే బోర్డు కనబడింది అనుకో, ముందుకు వెళ్ళిపోవాలనుకుంటావా? వెనకాల లాస్ట్ నేనే ఉంటాను అనుకుంటావు కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, మరణం అనేటువంటి తథ్యం. లోకంలో చాలా మంది గొప్ప వాళ్ళు, పూజించబడినటువంటి వారు, కొనియాడబడినటువంటి వారు. ఆ మధ్యకాలంలో ఒక పెద్ద మనిషి అట్లాగే అన్నాడు, నేను ఖచ్చితంగా 98 years నేను భూమి మీద బతుకుతానన్నాడు. ఏమంటే అనేకమైనటువంటి సేవలు అందుకున్నాడు. కానీ 98 years బతికాడా అంటే ఆ ముందే అయిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, ఎవరికి కూడా మరణము ఎప్పుడో తెలియదు. మరణం మీద అధికారం కూడా ఎవరికి కూడా లేదు. ఇక చక్కని మాట యేసుక్రీస్తు ప్రభు వారి గురించి పునరుద్ధానము అనేటువంటి మాట అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారికి రాయబడి ఉన్నది. పునరుద్ధానం. ఈ లోకంలో కూడా చాలా మంది బ్రతికించబడ్డారు. పరిశుద్ధ గ్రంథంలో కూడా కొంతమంది బ్రతికించబడ్డారు. ఎవరెవరు అంటే లాజరు, ఇంకా యాయీను కుమార్తె, నాయని విధవరాలు కుమారుడు, ఇంకా దోర్కా, సారేపతి విధవరాలు కుమారుడు, ఇంకా ఘనురాలైనటువంటి కుమారుడు, ఇంకా ఐతుకు. వీళ్ళందరూ కూడా చనిపోయారు. కానీ ప్రభు యొక్క శక్తి ద్వారా, పాత నిబంధన గ్రంథంలో అయితే దేవుని యొక్క శక్తి ద్వారా వారు తిరిగి
బ్రతికారు. కానీ ఈ లాగు బ్రతికినటువంటి వారు కొంతకాలం బ్రతికి మళ్ళా చనిపోయారు. కొంతకాలం బ్రతికి వాళ్ళు ఏమైపోయారు, మళ్ళా లాజరు మళ్ళా ఏమైపోయాడు, చనిపోయాడు. దొరక ఏమైంది, చనిపోయాడు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన తిరిగి లేచిన తర్వాత ఇక మరలా ఆయనకి మరణం అనేటువంటిది లేదు. ఇక ఆయన మరణము లేదు. ఇదిగో నా విమోచకుడు సజీవుడు. హల్లెలూయా. ఈ పునరుద్ధానం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకి లభించింది. ఇక్కడ అదే ఒక మాట అక్కడ రాస్తున్నారు చూడండి. అక్కడ ప్రతి వాడును తన తన వలసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడుదురు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా మొట్టమొదటి ప్రథమ ఫలము ఎవరు అంట? యేసుక్రీస్తు ప్రభువారు ప్రథమ ఫలముగా ఆయన తిరిగి లేచి ఉన్నారు. ఇప్పుడు ఆ వరుసలో కూడా ఆయన చక్కని మాట రాస్తున్నాడు. ఆ వరుసలో క్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షించబడి విశ్వాస జీవితాన్ని కాపాడుకున్నటువంటి వారందరూ కూడా బ్రతికించబడతారు. హల్లెలూయా. మళ్ళా తిరిగి లేస్తారు. ప్రథమ ఫలం ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. ప్రథమ ఫలముగా ఆయన లేపబడి ఉన్నారు. ఇదిగో ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కూడా మళ్ళా లేపబడతారు. ఆ యొక్క దేవుని యొక్క రాకడ దినం వచ్చినప్పుడు. చక్కని పాట మనము పాడతాం కదా, ఏస్తు దినాన్ని. మృతుల పునరుద్ధాన పంటకు ప్రథమ ఫలమగు క్రీస్తుతో. మృతుల పునరుద్ధాన పంటకు క్రీస్తు ప్రథమ ఫలమగు క్రీస్తుతో. నేను లేదు క్రీస్తు లేచును నాదు వరుసలో నిజమిది లేచెను. హల్లెలూయా. క్రీస్తు నన్ను లేపును. మృతుల పునరుద్ధాన పంటకు ప్రథమ ఫలమగు క్రీస్తుతో. దాన పంటకు ప్రథమ ఫలమగు క్రీస్తులో. నేను లేతును నాదు వరుసలో నిజమిది క్రీస్తు లేచెను. హల్లెలూయా. క్రీస్తు నన్ను లేపును. హల్లెలూయా. ఏంటట? క్రీస్తు లేచెను. అలా ఇష్టకే పాడతాం కదా, అలా ఇష్టకే పాట రోజు పాడుకున్న తప్పేం లేదు. ఎవడు మమ్మల్ని కొట్టేసి జైల్లో పెట్టేది కదా, ఎప్పుడైనా పాడచ్చు. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఒకే ఒక ఆశీర్వాదము పునరుద్ధానము. అదే మన నిరీక్షణ. క్రైస్తవులకు ఉండేటువంటి నిరీక్షణ ఏంటంటే పునరుద్ధానం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, మృతులు లేతురు నేనును లేదు. ఎవరు లేపుతారట? క్రీస్తు నన్ను లేపును. హల్లెలూయా. మొదటి ఫలము యేసుక్రీస్తు ప్రభువారు మృతుల పునరుద్ధానములో మొట్టమొదటి లోకములో సమాధిలో నుండి లేపబడిన లేచి ఉన్న ఒకే ఒక ఏకైక పరిశుద్ధ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. మొదటి
యాజకుని దగ్గర తెచ్చి అర్పించాల. ఎప్పుడైతే ఆ మొదటి పనును మనం పట్టుకుంటామో, దాన్ని తీసుకుంటామో మనకి వచ్చేటువంటి పంట తాలూకా వివరాలన్నీ కూడా తెలిసిపోతాయి. ఏమంటే గింజ పెద్దగా వచ్చింది అనుకోండి, మంచి ధాన్యం అంతా వస్తున్నా, అబ్బా ఈ నెల లేదా ఈసారి కాపు, ఈసారి పంట సమృద్ధిగా పండిపోతా ఉంది. ఒక నిరీక్షణ అనేటువంటిది, ఈ మొదటి పంట, మొదటి ఫలము శ్రేష్టమైనటువంటిదిగా పండింది. ఈ మొదటి వెన్ను అనేక విధాలుగా అది ఫలించింది, గొప్ప పంట వచ్చింది. ఇప్పుడు రాబోతున్నటువంటి పంట కూడా అలాగే ఉండబోతా ఉంది. హల్లెలూయా. అందుకే ప్రభువారు అంటారు, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు. ఇదేంటంటే అన్నటికీ చనిపోడు అంటారు. మా తాతగారు చనిపోయారు, మా నాన్నగారు చనిపోయారు, మా వదిన చనిపోయింది, ఈ ప్రభు నమ్ముకున్నారు, వీళ్ళందరూ కూడా చనిపోయారు కదా. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికి కూడా చనిపోడు అంటారు. ఏంటి అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్థానము ద్వారా వారు మరలా లేపబడబోతూ ఉన్నారు. హల్లెలూయా. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఈ పునరుత్థానం అనేటువంటిది రెండు పునరుత్థానాలు ఉంటున్నాయి ప్రతి మానవుడికి కూడా. రెండు పునరుత్థానాలు. నువ్వు పెట్లో పెట్టినా పెట్టకపోయినా, నువ్వు సమాధిలో చేసినా చేయకపోయినా, ఒకవేళ పొరపాటున కాల్ చేసినా, పొరపాటు తీసుకుని వెళ్ళి మరి ఏ విధాలుగా అయినా సరే, లేకపోతే మిషన్లు వచ్చాయి కదా, మిషన్లో పెట్టేసినా, ఏ విధముగా నిన్ను సమాధి చేసినా, ఏ విధముగా నీకు అంత్యక్రియలు జరిగినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు పునరుత్థానాల్లో ప్రతి మానవుని యొక్క ఆత్మ కూడా ఆ పునరుత్థానాలు పొందుకుంటాయి ఖచ్చితంగా. అది సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నటువంటి మాట. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుంటే 27వ వచనం నుండి, మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించెను. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు. ఇప్పుడు చెప్పండి, ఎన్ని పునరుత్థానాలు ఉన్నాయి? రెండు పునరుత్థానాలు ఉన్నాయి. ఏ చెప్తున్నటువంటిది సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు. మేలు చేయు వారందరూ కూడా జీవ పునరుత్థానములకు వెళతారు, కీడు చేయు వారందరూ కూడా తీర్పు పునరుత్థానంలోనికి వెళతారు. ఖచ్చితంగా మీ ఇంట్లో రక్షణ పొందలేని వారున్నా, రక్షణ పొందిన వారున్నా, ఈ భూమి మీద ప్రతి మానవుడు కూడా, మానవ జాతి మరణించవలసిందే. ఆ మరణించినటువంటి వారిని అంత్యక్రియలు ఎలా చేసావా, నువ్వు ఏ విధముగా వారిని కప్పెట్టావా, ఏ విధముగా, ఇది ప్రాముఖ్యత కాదు. కానీ ప్రతి ఒక్కరి యొక్క ఆత్మ కూడా తిరిగి లేస్తుంది. కాల్చేసినాడు లేకపోతాడట, కాబట్టి మిషన్ లో పెట్టినాడు
వాడి ఆత్మ తీర్పు పునరుద్ధానానికి వెళ్ళిపోతా ఉంది. ఈ రోజు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించి ఆయన అర్పించినటువంటి రక్తము ద్వారా పాపములను కడిగి వేసుకొని వారి జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటారో వారందరూ కూడా జీవ పునరుద్ధానములో యేసయ్యతో కూడా ఉంటారు. హల్లెలూయా. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను చెప్పి అహంకారముతో, గర్వముతో, పాపముతో ఇష్టానుసారంగా జీవిస్తే వారు ఖచ్చితంగా తీర్పు పునరుద్ధానంలోనికి వెళతారు. ఆ తీర్పు పునరుద్ధానంలోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి దేవుని తీర్పు ఏ విధంగా ఉంటుందో ఆ నరకానికి పంపించేస్తే ఇక వారికి నరకమే ప్రాప్తి. అందుకే పౌలు గారు కూడా ఈ మాటను మరొకసారి గుర్తు చేస్తూ, నీవు దేహముతో జరిగించినటువంటి క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే క్రీస్తు న్యాయపీఠం ఎదుట నీవు ప్రత్యక్షము కావలెను. హల్లెలూయా. ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, మరణము తథ్యం. నువ్వు ఏ పునరుద్ధానంలో ఉంటావు? జీవ పునరుద్ధానంలో ఉంటావా? తీర్పు పునరుద్ధానంలో ఉంటావా? ఏమంటే నీ పునరుద్ధానం ఎలా ఉండబోతా ఉంది? కానీ ఒకటి మటుకు తథ్యం, చనిపోయినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా పునరుద్ధానము పొందుతాడు. అయితే ఆ పునరుద్ధానము అది జీవమా తీర్పా? యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించినట్లయితే నీ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నట్లయితే నీవు జీవ పునరుద్ధానంలో ఉంటావు, లేదా తీర్పు పునరుద్ధానంలో ఉంటావు. ఆ మరణంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడ నీకు సువార్త ఉండదు. ఏమండి, ఆ మధ్యకాలంలో నరకంలో కూడా సువార్త ఉంటుందంట. ఒక వ్యక్తి చెప్పుకొస్తా ఉన్నాడు, తప్పుడు బోధలు. ఆ నరకంలో సువార్త ఉంటే ఇక్కడ ఎందుకు మనం ఎంత బాధలు పడ్డాం? గుడికి రావడం, బైబిల్ పట్టుకోవడం, ఉపవాస ప్రార్థనలు, మనోహర పండుగలు, సంఘ ప్రార్థనా దినాలు, సేవసమం, ఎందుకు ఇవన్నీ కూడా? నరకంలో పోయిన సువార్త అంగీకరించి యేసయ్య నువ్వే రక్షకుడు అనొచ్చు కదా, ఇక్కడంతా హ్యాపీగా బతికేసి కదా. ఇక నీకు ఛాన్స్ లేదు. ఏదైనాను తీర్పు రాకముందే, తీర్పు వచ్చిన తర్వాత నువ్వేమి కూడా చేయలేదు. కాబట్టి దేవుడు రెండు పునరుద్ధానాలు కనబడుతూ ఉన్నాయి, జీవ పునరుద్ధానము, తీర్పు పునరుద్ధానము. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారు యేసయ్య ప్రథమ ఫలముగా లేచి ఉన్నాడు కాబట్టి ఆ తర్వాత వరుసలో మనం అందరము కూడా ఉండబోతూ ఉన్నాం. హల్లెలూయా. రెండవదిగా ఇది పునరుద్ధాన పండుగ. ఈ ప్రథమ ఫలముల పండుగ మొట్టమొదటిగా వాగ్దానముతో కూడినటువంటి పండుగ. రెండవదిగా ఇది పునరుద్ధాన పండుగ. మూడవదిగా ఇది ఇచ్చేటువంటి పండుగ. ఇది ఇచ్చేటువంటి పండుగ. ప్రథమ అనేటువంటి మాటలోనే మనకు కనబడుతూ ఉంది. ఏంటది? ఫస్ట్. ఇంగ్లీష్ లో చక్కగా అర్థం వస్తుంది కదా, ఫీస్ట్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్, ప్రథమ. ఇశ్రాయేలు ప్రజలు, దేవుడు చెప్తున్నాడు, నేను ప్రారంభంలో చెప్పాను కదా వాక్యంలో, వారికి దేవుడు అరణ్యంలో ఉన్నప్పుడే వారికి ముందుగా వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మీరు కనాను దేశానికి వెళ్తారు, అక్కడ మీరు పంట పండిస్తారు, అక్కడ మీరు పనులు వేస్తాయి. ఆ మొదటి పనులు తీసుకొచ్చి యాజకుడి చేతిలో పెడతారు, యాజకుడు దాన్ని అల్లాడిస్తాడు, అది దేవుడు అంగీకరిస్తాడు. అంగీకరించిన తర్వాత మీరు వెళ్ళి కోత పండుగ చేయండి. అది వేరే విషయం అని చెప్పాను. అది మొత్తం కోత అంతా అయిపోయిన తర్వాత దేవునికి ఆ కోతలో వచ్చినటువంటి మొత్తం అంతట్లో భాగాన్ని దేవునికి అది 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 సెకండరీ. ఫస్ట్ మటుకు ఫస్ట్ పన ఎవరి గుప్పులకి ఇలా పడతాదో, ఎవరికి ఎంత పడుతుందో ఆ పన అలా పట్టుకొని అలా పీక్కొని వచ్చేసి దేవుని దగ్గర తేవాల్సిందే. ఫస్ట్ పన ఎందుకు తేవాలండి అంటే,
ఎందుకు తేవాలండి అంటే, నీకు ఆ పంట ఇచ్చినాడు ఎవడు? ఆ పంట ఇచ్చినాడు ఎవడు? నీకు ఋతువులలో సరైనటువంటి వర్షాన్ని కురిపించి, ఏ తెగులు చీడ ఆ పంటను తినివేయకుండా ఆ పంటను కాపాడుతూ, నీ చేతుల కష్టార్జితము నిన్ను ఆశీర్వదిస్తూ, నీ పంటను సమృద్ధిగా ఆయన పండించే విధంగా చేసినటువంటి ఆయనకు ఏం చేయాలా? ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలా. హల్లెలూయా. ప్రథమ అనేటువంటి మాటలోనే మనకి కనబడుతూ ఉంది. ఆయన ఓరకనే ఆయన ఇచ్చేయమంటలే. ఏమంటాడు ఆయన? నేను ఇచ్చాను కాబట్టి మీరు నాకు ఇవ్వండి అంటున్నాడు. ఏమంటే పాట పాడతాం కదా, నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నీవే నీవే. కొంతమంది వచ్చే చిల్లిగా కూడా ఎదపరు దేవునికి, దేవునికి ఎదపరు, పేదలకి ఎదపరు కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుడు అంటున్నాడు నేను ఇచ్చాను కాబట్టి మీరు నాకు ఇవ్వండి. ఓరకనైనట్టు ఆయన స్వార్థపూరితంగా ఇప్పుడు కూడా ఎవరి దగ్గర లేకపోతే ఆయన మీరు అప్పు చేసి ఇవ్వండి, లేకపోతే మీరు వేరే విధాలుగా ఖచ్చితంగా తెచ్చేసి ఇవ్వండి అని చెప్పి ఆయన ఎప్పుడు కూడా డిమాండ్ చేయటం. ఒకవేళ నిజంగా ఆస్తిలో ఉన్నారనుకోండి, లేబడి స్థితిలో ఉన్నారు, అప్పుల బాధలో ఉన్నారు, ఎవరైనా స్థితిలో ఉన్నారు, వారి బాధల్లో ఉన్నారు, వారు దేవునికి ఇవ్వకపోయినా దేవుడు దాన్ని పెద్ద దోష శిక్షగా దేవుడు ఎంచడు. దేవుడు అలాగా ఆశపడేటువంటి దేవుడు ఆయన కాదు. దేవుడు మరలా వారిని ఆశీర్వదిస్తాడు, మరలా దేవుడు వారిని దీవిస్తాడు, మరలా దేవుడికి సమృద్ధికరమైనటువంటి పంటను దేవుడు వారికి దయచేస్తాడు. అప్పుడు ఆయన అంటాడు, నేను నీకు ఇచ్చాను కాబట్టి నీవు నాకు. సామెతల గ్రంథంలో ఒక వాక్యం ఉంటుంది చూడండి. సామెతలు మన యొక్క ఆనిముత్యాలు కదా. శుక్రవారం పాటు ధ్యానం చేస్తున్నాం, దేవునికి మహిమ. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయము. ఇక్కడ ప్రథమ ఫలము అంటే ఏంటో అక్కడ కూడా చెప్తూ ఉన్నాడు. అక్కడ 9వ వచనం, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము, అప్పుడు నీ పంటలో ధాన్యమును సమృద్ధిగా పండును, నీ గానుగులలో క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు నేను నీకు ఇచ్చాను కాబట్టి నీ మొదటి పన దేవుని సన్నిధికి నీవు తేవాలి. ఆ తర్వాత కోత పండుగ అయిపోయిన తర్వాత, ఆ కోత కాలం అయిపోయిన తర్వాత నీ సమృద్ధిని బట్టి నీవు కానుక దేవునికి నీవు అర్పించాలి. ఫస్ట్ ఆయన ఇస్తున్నాడు. ఆయన ఇచ్చిన దానిలో ప్రతిదీ కూడా ఫస్ట్ ప్రియారిటీ ఆయన కోరుకుంటాడండి. ఇప్పుడు నీ పిల్లలు ఉన్నారు, నీ పిల్లలకి చిన్నప్పటి నుంచి వాళ్ళని కష్టపడి చదివిస్తావు, స్కూల్కి పంపిస్తావు, క్యారేజీలు కడతావు, నచ్చిన వంటలన్నీ చేస్తావు, ఆహార పదార్థాలన్నీ సిద్ధపరుస్తావు, నీవు వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటావు. వారు ప్రతిరోజు నిన్ను మాత్రమే మమ్మీ డాడీ అమ్మా నాన్న అని పిలవాలనుకుంటావు కదా. అంతేగాని పక్కింట్లో అమ్మా నాన్న అని అంటే ఊరుకుంటావా? ఏమండి ఊరుకుంటావా? ఒకటి వేస్తారట ఎవరు అనుకున్నారు. ఏమండి మమ్మీ డాడీ అని అంటే ఊరుకుంటామా? ఏమండి ప్రేమితమైన దేవుడు బిడ్డగా దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. నేను మీకు ఇచ్చాను కాబట్టి మీరు నాకు ఇవ్వాలి. మీ ప్రథమ ఫలములు మీ యొక్క రాబడిలో ఆస్తిని ఇచ్చి దేవుని మీరు ఘనపరచాలనేటువంటి ఒక వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సర్వసాధారణంగా దశమ భాగము అంటే దశమ భాగం 10వ భాగాన్ని ఇచ్చేయమంటున్నాడు దేవుడు అని బాధపడిపోతూ ఉంటాడు. బయట కూడా చాలా మంది 10% ఇవ్వాలంటే కదా అని అంటూ ఉంటారు. అసలు దశమ భాగం అంటే
1 నుంచి 10, 1, 10 నుంచి 20, 2, 20 నుంచి 30, 3, 30 నుంచి 40, 4, 40 నుంచి 50, చెప్పండి, 50 నుంచి 60, 60 నుంచి 70, 70 నుంచి 80, 80 నుంచి 90, 90 నుంచి 100. ఇప్పుడు 10లో నేను ఎంత ఇమ్మంటున్నాడు? 1. 10 భాగాల్లో 10వ భాగాన్ని ఇవ్వండి అంటున్నాడు ఆయన. 10 భాగాలను ఇచ్చేయండి అంటలా. ఏమంటున్నాడు? 10వ భాగాన్ని ఇవ్వండి. అంటే ఒక భాగాన్ని మాత్రమే కోరుకుంటున్నాడు ఆయన. ఆ భాగాన్ని కూడా దోచుకునేటువంటి దొంగలు ఉన్నారు సంఘాల్లో చాలా మంది కదా. దాంట్లో కూడా అబద్ధాలు ఆడేటువంటి వారు. జీవితకాలం 100 రూపాయలే, జీవితకాలం 1000 రూపాయలే. నీ సంపద ఆశీర్వదించబడుతుంది, నీ యొక్క స్థితిగతులు ఆశీర్వదించబడుతున్నాయి, నీకు ఇంక్రిమెంట్లు వస్తున్నాయి, షాపుల మీద షాపులు వస్తూ ఉన్నాయి, ఉద్యోగాల మీద ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి, నీ జీవితం ఆశీర్వదించబడుతూ ఉంది. కానీ ఇంకా నువ్వు అక్కడే ఆగిపోయావు, 500 దగ్గర ఆగిపోయావు. నీ దేవుడు కూడా అక్కడే ఆపేశాడు, నేను ఇంక ముందు పంపించట్లా. ఇక్కడ మాట ప్రథమ ఫలము దేవునిది. హల్లెలూయా. అందుకే మలాకి సమయం వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మలాకి గ్రంథం ఒకసారి మనం చూస్తే, మలాకి గ్రంథము మానవుడు దేవుని యొద్ద 8వ వచనం, అయితే మీరు నా దగ్గర దొంగిలించని దేని విషయంలో మీ యొద్ద దొంగిలించమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక. ప్రతిష్ఠితార్పణ ఎందుకు ఇవ్వాలి ఏంటి అంటే దేవుని క్రియలు జరగాల, నా మందిరములో ఆహారం ఉండనట్లుగా. ఈరోజు మీ అందరూ మీలో కొంతమంది దాతృత్వంతో ఇచ్చినటువంటి కానుకలు ఈరోజు మధురవాడలో దేవాలయంగా కనపడతా ఉంది. ప్రతి ఆదివారం కూడా ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. అది చిన్న ప్రాజెక్ట్ కాదు, అది స్థలంతో కలిపితే 25 లక్షల ప్రాజెక్ట్. అది అక్కడ కనపడుతున్న మందిరం తాలూకా ఖరీదు. నేను కొన్న స్థలానికి ఇప్పుడు రేట్లు అయితే మరి కన్నాను. ఏమండి, ఇక్కడ మందిరం స్థితి ప్రారంభం ఎలా ఉండేటువంటిదో మీకు తెలుసు, అది ఏమైందో మీకు తెలుసు. అది మళ్ళా ఈ రూపంలోకి వచ్చింది. అంటే సువార్త పరిచర్యలు జరగాల, సంఘ పరిచర్యలు జరగాలి. యాజకుడు ఉరుకురికి పని చేయాలంటే తనకి సామర్థ్యాన్ని కలిగించాలి. ఏమంటే ఇటువంటివన్నీ కూడా సంఘంలో జరగాలి అంటే ప్రథమ ఫలము ఆయన అన్యాయంగా నేను అడగట్లా. నేను నీకు ఇచ్చాను కాబట్టి నువ్వు నాకు ఇవ్వు అంటున్నాడు ఆయన. లేబడి పరిస్థితులు ఉన్నావు అనుకో, లేక నిజంగా కొంతమంది ఉండి కూడా సోదు కొడతా ఉంటారు కదండి. అన్ని అప్పుడే మాస్టర్ గారు, అన్ని లోన్లేనండి, అన్ని ఫైనాన్స్లేనండి. పైనుంచి అంట గబ్రియల్ దేవత తదాస్తు అంటదంట. నీకు ఉన్నది కూడా ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం అయ్యిందని పాట. దేవుడు ఇక్కడ నిన్ను బలవంతంగా లాక్కోవట్లేదండి, బలవంతంగా నిమ్మంటులా. నేను నీకు ఇచ్చాను కాబట్టి, నేను నీ పంటను నేను పండించాను కాబట్టి ఆ మొదటి భాగము నీ చేతితో వచ్చినటువంటి ఆ ప్రథమ ఫలాన్ని తీసుకొని నీవు వచ్చి దేవుని సన్నిధిలో నీవు అలాడించు, దేవుని సన్నిధికి నీవు ఇవ్వు అని చెప్తూ ఉన్నాడు. ఇచ్చి పాడైపోయినటువంటి వ్యక్తి భూప్రపంచం మీద ఎవడో లేదండి. అపోస్తుల పాదాల దగ్గర తెచ్చి పడేశారు అందరూ కూడా. ఆ తర్వాత కూడా ఈ వాక్యాన్ని మనం చూస్తాం, ఈ మలాకి గ్రంథంలోనే అనుకుంటా. సరే, తర్వాత నేను చూపిస్తాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలుగా నేను జ్ఞాపకం చేస్తున్నాను, 3 విషయాలు ఇందులో కనబడుతున్నాయి. మొట్టమొదటి పండుగ వాగ్దాన పండుగ. ఇందులో మన పార్ట్ మాట ABC. ప్రథమ ఫలముల పండుగలో ABC. మొట్టమొదటి ఏంటంట? వాగ్దాన పండుగ. ఇది దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు.
దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదించబోతూ ఉన్నాను. సమృద్ధికరమైనటువంటి పంట ఇవ్వబోతూ ఉన్నాను. సమృద్ధికరమైనటువంటి దీవెనాశీర్వాదాలు మీకు అనుగ్రహించబోతున్నానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. రెండవదిగా పునరుత్థాన పండుగ. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడిగా ఆయన తిరిగి లేచి ఉన్నారు. మనందరినీ కూడా ఆయన లేపబోతూ ఉన్నారు. హల్లెలూయా. మనకి కూడా ఖచ్చితంగా పునరుత్థానము రాబోతూ ఉన్నది. ఎంతమంది నమ్ముతున్నారు? నేను పునరుత్థానంలో తిరిగి లేస్తానండి, నేను జీవపు పునరుత్థానంలో లేస్తాననేటువంటి వారు హల్లెలూయా చెప్తాం. చేతులెత్తిన వారిని అందరూ గుర్తుపెట్టుకుంటాడు దోత కదా. లేకపోతే తీర్పు పునరుత్థానం. ఈరోజు ఇంట్లో నమ్మలేని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇంకా ఇక్కడ ఎవరైనా బాప్తిసం తీసుకోలేని వారు ఉంటే, రక్షణ పొందలేని వారు ఉంటే ఎక్కడ పోతారట? తీర్పు పునరుత్థానంలోకి వెళ్ళిపోతారు. మూడవదిగా ఈ పండుగ ఇచ్చేటువంటి పండుగ. మూడవదిగా ఆయన మనకి ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా మనకి ఇవ్వాల్సిందే. మన లెక్క సరిపోతుందా? మనం ఇచ్చేటువంటి పన ఇలాగ కోస్తున్నామా, ఇలా కోస్తున్నామా? ఏమండి కదా. నువ్వు ఒకసారి ఆలోచించుకో. దేవుని యొక్క ఏమైనా దొంగలించావేమో. దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి మనం దేవునికి ఇవ్వాలా. ఇది ఫస్ట్ ప్రియారిటీ. ప్రతి దానిలో కూడా ఫస్ట్ ప్రియారిటీయే. దేనికైనా సరే ఫస్ట్ పేరు ఎవరు నిలబడాలంటే దేవుని పేరు ఎవరు నిలబడాలంటే. నేను స్వస్థపరచబడ్డానండి, ఆ డాక్టర్ అండి దేవుడు అండి అంటాడు. ఏమంటే ఆ డాక్టర్ ఎవరంట? దేవుడండి. ఆ డాక్టర్ కూడా జబ్బు వస్తుందండి, ఆ డాక్టర్ కూడా పోతాడండి. నేను స్వస్థపరిచింది ఎవరు మాట వినబడాలి? ఫస్ట్ పట్టుగా నా ప్రభువు నన్ను స్వస్థపరిచాడు. హల్లెలూయా. నా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. నా దేవుడు నాకు బ్రతికిచ్చాడు. నా కష్టార్జితం అండి, నా ప్రయాస నథింగ్. నీ దేవుడు నీకు ఆశీర్వాదాలు దయచేశాడు. నీ దేవుడు నీకు దీవెన దయచేశాడు. ఈ స్థితిలో ఉన్నామంటే నేనేమై ఉన్నానో అది కేవలము దేవుని కృప అయి ఉన్నానని మాత్రమే మనం చెప్పుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ ప్రథమ ఫలముల పండుగలో ఈ మూడు విషయాలు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. దేవుడు నిజంగా ఎంత చక్కగా ఒక వరుస క్రమాన్ని ఇచ్చాడు. పాస్కా పండుగ, పులియన్ రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేసి మరణించినటువంటి ఆ దినము పాస్కా పండుగ. రెండవదిగా సమాధి చేయబడింది పులియన్ రొట్టెల పండుగ. తిరిగి లేచినటువంటిది ప్రథమ ఫలముల పండుగ, పునరుత్థాన పండుగ. చక్కని వరస. ఆ పండుగలకి యేసయ్య జీవితానికి కూడా సరిపోల్చదగినటువంటి చక్కని పండుగలు. ఈరోజు నీ జీవితం ఎలాగుంది? ఈ మూడు విషయాలు జ్ఞాపకం చేసుకుని దేవుని వాగ్దానాలు మర్చిపోవద్దు. ఆయన వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ వాగ్దానాలు పొందుకునేటంత వరకు కూడా నీవు దేవుని సన్నిధిలో గోజాడు, ప్రార్థించి నీ జీవితాన్ని పరిశుద్ధంగా నీవు నడిపించుకో. ఖచ్చితంగా సమృద్ధికరమైనటువంటి పంటను నీకు ఇస్తాడు. రెండవదిగా ఆ పునరుత్థాన అనుభవాన్ని యేసయ్య ద్వారా మనం పొందుకొని ఉన్నాం. మూడవదిగా దేవునికి ఇచ్చుటలో దేవుడు నీకు ఇస్తున్నాడు కాబట్టి దేవుడు తా మొదటి పనును ప్రథమ అనేటువంటిది దేవుడిని అడుగుతూ ఉంటున్నాడు. ఇది ఒక ఆజ్ఞ, ఇది నిత్యమైనటువంటి కట్టడ. కాబట్టి వాక్యానుసారమైనటువంటి విషయాలను మనం ఆచరణలో తీసుకొచ్చిన ద్వారా దైవాశీర్వాదాలు పొందుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. చెవులు గలవాడు ఆత్మ స్వరమును వినును గాక. ఆమేన్.